నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. అందరూ ఎలా ఉన్నారు? బయట వర్షాలు అయితే చాలా హెవీగా ఉన్నాయండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ వర్షాల వల్ల, క్లైమేట్ చేంజెస్ వల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో అందరూ స్టే సేఫ్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే చూపించేస్తున్నానండి. పిల్లలైతే ఈ స్నాక్ని చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకనే కాదు, పెద్దవాళ్ళకి కూడా మంచి టీ టైమ్ స్నాక్ అనే చెప్పొచ్చు. ఇందులోకి పెసరపప్పు అలానే గోధుమ పిండి వాడుతున్నాం కాబట్టి హెల్దీ రెసిపీగా కూడా ఉంటుంది. సో అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోని అయితే చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకొని చక్కగా కడుక్కున్న తర్వాత ఇలా వాటర్ పోసుకొని ఒక గంట సేపు వరకు నానబెట్టేసుకోవాలండి. ఒక గంట సేపు తర్వాత మనకి పెసరపప్పు అయితే చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇలా నానిన ఈ పెసరపప్పుని మనం మరీ మెత్తగా దోసపిండిలా కాకుండా మనం గారెలకి కొంచెం గట్టిగా రుబ్బుకుంటాం చూసారా, ఆ మాత్రం కన్సిస్టెన్సీలో మనం ఈ పెసరపప్పుని మిక్సీ వేసేసుకోవాలి. ఈ పెసరపప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ కూడా ఏమీ అవసరం లేదండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోండి. మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో పెసరపప్పు పలుకులు తగిలినా కూడా టేస్ట్ కమ్మగా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మిక్సీ వేసుకున్న ఈ పెసరపప్పు మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇదే గ్లాస్తో పెసరపప్పు నానబెట్టుకున్నానండి. ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు నేను తెల్లరవ్వను తీసుకుంటున్నాను. ఇది సూజీ. తెల్లరవ్వ మనం మిక్సీ వేసుకున్నా వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ తెల్లరవ్వ వేసుకున్న తర్వాత ఇందులోకి నేను వాము కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఇందులో నువ్వులు వేసుకోవచ్చండి, నల్ల నువ్వులు వేసుకోవచ్చు, ఇంకా అలానే జీలకర్ర వేసుకోవచ్చు, కసూరి మేతి, ఏదైనా కూడా మనకు ఫ్లేవర్ నచ్చిన దాన్ని బట్టి వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు ఇందులోకి వాము వేసుకున్నాను. అలానే కొంచెం పసుపు, ఉప్పు, కొద్దిగా ఇంగువ, అలానే కొంచెం కారం కూడా వేసుకొని కొంచెం అంటే కొంచెం వంట సోడా కూడా వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే నూనె అనేది పీల్చుకుంటుంది కాబట్టి నేను చాలా చిటికెడు వంట సోడాని వేసుకుంటున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో కొంచెం గట్టిగా మనం చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. కొద్దిగా మనం పిండి వేసుకోవడం వలన మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ కూడా గోధుమ పిండి బాగా పడుతుందన్నమాట. నేను స్టార్టింగ్లో జీలకర్ర యాడ్ చేసుకోలేదు, అందుకని ఇక్కడ జీలకర్ర కూడా వేసుకొని ఇప్పుడు చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా మనం ఇలా పిండి ముద్దను అనేది చేసుకుని పెట్టేసుకోవాలి. ఇలా రెడీ పెట్టుకున్న ఈ పిండి ముద్దని మనం ఒక 10 to 15 minutes ఏదైనా ఒక బౌల్లో పెట్టుకుని ఒక క్లాత్ కానీ లేకపోతే ఒక ప్లేట్ కానీ మూత పెట్టేసి వదిలేస్తే మనకి ఈ పిండి కూడా చక్కగా నాని ఉంటుంది. ఈలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా ఒక పక్కన స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసేసుకుందాము. ఓ పక్కన మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది. ఈలోపు మనం అప్పడాల్ని కూడా రెడీ చేసేసుకుని పెట్టేసుకుంటే ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం ఈ అప్పడాల్ని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా నేను ఇందాకే రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దలోంచి చిన్ని బాల్స్ లాగా చేసుకుని ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మనం ఇలా రోల్ చేసుకున్న చపాతీలు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇలా చపాతీ మొత్తం రోల్ చేసేసిన తర్వాత దీనిపైన కొంచెం గోధుమ పిండి అలానే నెయ్యి కూడా నేను మిక్స్ చేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకున్నాను. సో ఆ మిశ్రమాన్ని దీనిపైన రాసి ఇప్పుడు నేను దీన్ని ఇలా రౌండ్గా రోల్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా రోల్ చేసుకుని ఇప్పుడు దీన్ని మనం నైఫ్తో ఇలా చిన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం ఒక 1-2 inches గ్యాప్ ఉంచుకుని ఇలా చిన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇలా చిన్ని అప్పడాల్లాగా చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా మనం చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ అప్పడాలన్నిటిని కూడా మనం ఇలా ఒక నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా చిన్ని హోల్స్ లాగా చేసేసుకోవాలి. ఈ అప్పడాలన్నీ ఒకేసారి చేసుకున్న తర్వాత మనం బాగా కాగిన ఆయిల్లోకి ఇలా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి.
వన్స్ ఇవి వేసేసిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. సో ఇలా అన్నిటినీ కూడా ఇలాగే ఇదే విధంగా చేసుకుంటూ మనం ఒక్కొక్కటిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా దగ్గర ఉండి ఫ్రై చేసుకోండి. ఈలోపు నేను అవి ఫ్రై అయ్యేలోపు ఇలా మిగిలినవి కూడా అప్పడాలు చేసేసుకుని పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా నేను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసుకుంటాను. ఇందులోకి మనం అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే వాడుతున్నామండి. డీప్ ఫ్రై చేసినా కూడా మనకి ఆయిల్ కూడా ఇవి ఎక్కువ పీల్చుకోదు. మనం సోడా వేసుకునేటప్పుడు చూసుకొని చాలా తక్కువ వేసుకోండి, మనకి అస్సలు ఆయిల్ పీల్చుకోదు. చూసారు కదా, మన ఈ అప్పడాలు రోల్ చేసుకున్న తర్వాత చేసుకోవడం వల్ల ఇలా లోపలంతా కూడా పొరలు పొరలుగా వచ్చి మనకి అప్పడాలు క్రిస్పీగా అయితే రెడీ అయిపోయాయి. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి వేసుకుని ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మనం కొద్దిసేపు తర్వాత చూస్తే మనకి ఇలా క్రిస్పీగా అప్పడాలు అయితే రెడీ అయిపోతాయండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ మనమైనా ఈవినింగ్ మనకి తినాలనిపించినప్పుడు కానీ తినడానికి ఈ రెసిపీ అయితే చాలా బెస్ట్ అండి. టేస్ట్ కూడా చాలా కమ్మగా చాలా బాగుంటుంది. అలానే ఇందులో మీరు నచ్చితే పిండి కలుపుకునేటప్పుడు కసూరి మేతి కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో కారం కారంగా చట్పటగా తినాలనిపించే వాళ్ళు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పైనుంచి కొంచెం చాట్ మసాలా కానీ కారం కానీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి. నేను పిల్లల కోసమే మేము చేస్తున్నాను కాబట్టి సో నేనైతే అలాంటి మసాలాలు కూడా వేయలేదు. వేసుకున్నా కూడా కారం కారంగా తినడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని మనం ఏదైనా ఒక గ్లాస్ జార్లో కానీ ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా 10 రోజులైతే నిల్వ ఉంటాయండి. పిల్లలకి చక్కగా స్నాక్స్ బాక్స్లోకి ఈజీగా మనం పెట్టిచ్చేయచ్చు. మనం హెల్తీగా కూడా ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సీ ఆల్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో.